రైట్. 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ cot theta is equal to 7/8 evaluate 1 plus sin into 1 minus sin by 1 plus cos into 1 minus cos. And it is an interesting problem and also a very important problem for board exam point of view. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. సిన్స్ వీఆర్ ఇన్ ఎక్సైజ్ 8.1 8.1 ఎక్సైజ్ తగ్గట్టుగా చెప్పొచ్చు. అండ్ ఆల్సో వెన్ ఎవర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 8.1 అండ్ 8.2 తర్వాత ఇదే ప్రాబ్లమ్ని ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎనీవే ఏ విధంగా చేసినా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లెట్ మీ స్టార్ట్ విత్ ది ఫస్ట్ మెథడ్. సి cot theta is equal to 7/8. Sorry, yeah, once again. Cot theta is equal to 7/8. As discussed earlier, cot theta అనేది సెకండరీ రేషియో. సో cot theta లో పెట్టుకోకూడదు, మనం tan theta లో మార్చుకోండి. సో cot theta 7/8 అయితే tan theta ఏమవుతుంది నాకు 8/7. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు డూ. ఈ ప్రాబ్లమే కాదు, ఏ ప్రాబ్లం అయినా సీకెంట్ కొసీకెంట్ కాట్ ఇస్తే మనం అలా పెట్టుకోకూడదు, ప్రైమరీ రేషియోస్కి మార్చుకోవాలి. ఎలా మారుస్తామంటే రెసిప్రోకల్. ఓకే, రెసిప్రోకల్స్. సో cot theta ఈజ్ ఈక్వల్ టు 7/8. అప్పుడు tan theta ఏమవుతుంది నాకు 8/7. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ట్రయాంగిల్ అప్లై చేసుకోండి. సో ట్రయాంగిల్ టీటా. tan అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో క్యాటోవా. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ఎంత మనకి 8, అడ్జసెంట్ ఎంత మనకి 7, హైపోటెనస్ x అనుకుందాం. And we have to find x by using Pythagoras theorem. So opposite square plus adjacent square is equal to hypotenuse square. 64 plus 49 is equal to x square, and x square is equal to 113. 60 40 100, 9 plus 4 13. Okay, so x is equal to root 113. So ఎంత వచ్చింది మనకి ఇది? root 113. Now we have to find the question what he is asking. Okay, చూడండి. సో ఏమడుతున్నాడు వాడు? 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, ఇప్పుడు చూడండి, 1 ప్లస్ సైన్ థీటా అంటే ఏంటి? ట్రయాంగిల్లో ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 8/113. 8/113 ఇంటూ 1 minus 8/113 by 1 plus cos అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 7/113. 7/113 ఇంటూ 1 minus 7/113. సో a plus b ఇంటూ a minus b by a plus b ఇంటూ a minus b. సో a plus b ఇంటూ a minus b ఏమవుద్ది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో అప్పుడు ఏమవుద్ది మనకు వాల్యూ? 1 second, yeah. So 1 square minus 8/113 whole square. I am telling you once again, a plus b into a minus b. a square minus b square by కింద కూడా 1 square minus 7/113 whole square. So 1 square is 1. 8 square ఎంత మనకి 64 by √113 square అంటే 113 by 1 square 1 minus 7 square ఎంత 49 by √113. So 113 ones are 113 minus 64 by 113 by 113 minus 49 by 113. So 113 minus 64 అంటే 49. 113 minus 49 అంటే 64. This is the answer. 49 by 64 is the answer. And సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. బట్ దీనికంటే ఈజియెస్ట్ మెథడ్ నేను చెప్తాను. ఓకే, let me erase all the ink which is here. See, మన క్వశ్చన్ ఏం అడిగాడు? 1 plus sin into 1 minus sin by 1 plus cos into 1 minus cos కదా. చూడండి, 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. a plus b into a minus b ఏమవుతుంది నాకు? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో 1 స్క్వేర్ అలాగో 1 కాబట్టి నేను 1 రాస్తున్నాను. కింద 1 మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. See, we know that according to trigonometric identity 1, sin square theta plus cos square theta is equal to 1. Sin square theta plus cos square theta is equal to 1. అప్పుడు ఈ sin square అవతల వెళ్తే ఏమవుతుంది నాకు? cos square is equal to 1 minus sin square. cos square is equal to
1 మైనస్ సైన్ స్క్వేర్. సిమిలర్లీ సైన్ స్క్వేర్ ఇక్కడే పెడదాం. కాస్ అవతల పోతే ఏమవుతుంది నాకు 1 మైనస్ కాస్ స్క్వేర్. అర్థమైందా? కాస్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్, సైన్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్. ఇప్పుడు ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు నేను? కాస్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ సైన్ ఉంది, యువతలతో ఏమవుతుంది నాకు 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఏముంటుంది మనకి? కాస్ స్క్వేర్. అదేవిధంగా 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్. సో కాస్ బై సైన్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, కాస్ బై సైన్ హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అంటే కాస్ బై సైన్ హోల్ స్క్వేర్. కాస్ బై సైన్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి? సైన్ బై కాస్ అంటే ట్యాన్, సైన్ బై కాస్ అంటే ట్యాన్, కాస్ బై సైన్ అంటే కాట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కాట్ టీటా హోల్ స్క్వేర్. అండ్ కాట్ టీటా మన వాల్యూ డైరెక్ట్గా తెలుసు కదా. వాట్ హ్యాపెన్? సో సారీ, సో కాట్ టీటా వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 8/7. సో 8 ఓకే. సో ఇక్కడ సంథింగ్ హ్యాంగ్ అయింది. కాట్ టీటా వాల్యూ 8/7. సో కాట్ స్క్వేర్ ఏమవుతుంది నాకు? 64/49. రైట్. థ్యాంక్ యూ.